మెగాస్టార్ చిరంజీవితో ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యుల సమావేశం దాదాపు గంట పాటుగా కొనసాగుతోంది. తమ సమస్యలు, వేతనాల పెంపు అవసరాన్ని ఫెడరేషన్ నేతలు చిరంజీవికి వివరిస్తున్నారు. ఇప్పటికే నిర్మాతల వాదనను విన్నారు చిరంజీవి. నిర్మాతల ప్రతిపాదనలో కాల్ షీట్స్ కీలకంగా మారాయి. అయితే ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు వర్క్ చేసేందుకు తమకు అభ్యంతరం లేదని ఫెడరేషన్ నాయకులు చిరంజీవి దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. మరోవైపు ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతల అత్యవసర సమావేశమయ్యారు. ఛాంబర్ ప్రెసిడెంట్ తో సమావేశమైన సినీ నిర్మాతలు వేతనాల పెంపు పర్సెంటేజ్ పైనే చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, గత 15 రోజుల నుంచి కూడా ఏదైతే జరుగుతుందో వేతనాలకు సంబంధించి ఫిలిం ఛాంబర్కి కానీ ఇటు ఫిలిం ఫెడరేషన్ మధ్య జరుగుతున్నటువంటి సందిగ్ధతకు ఈరోజు ముగింపు పలికే విధంగా మెగాస్టార్ చిరంజీవి మాత్రం బాగా కృషి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఆ 24 క్రాప్స్కి సంబంధించి మొత్తం కూడా అన్ని యూనియన్స్కి సంబంధించి 72 మంది ఆ సభ్యులతో సమావేశం నిర్వహిస్తున్నాడు. మరొక వైపు ఫిలిం ఛాంబర్లోనూ గిల్డ్కి సంబంధించి ప్రొడ్యూసర్స్, మిగతా అందరు చిన్న ప్రొడ్యూసర్ అందరితో కూడా అక్కడ ఫిలిం ఛాంబర్లో భరత్ భూషణ్ ఆధ్వర్యంలో అక్కడ కూడా సమావేశం జరుగుతుంది. ఒకవైపు ఫిలిం ఛాంబర్లో ప్రొడ్యూసర్స్ అత్యవసర సమావేశం నిర్వహిస్తుంటే ఇక్కడ 24 క్రాప్స్కి సంబంధించినటువంటి సభ్యులతో ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ రెండు సమావేశాలు కూడా ఈ యొక్క సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా అయితే ప్రస్తుతం అయితే కదలికలు అయితే జరుగుతున్నాయని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే దీంట్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కాల్ షీట్స్, దాంతోపాటు సండేకి అంటే సెకండ్ సండేకి సంబంధించినటువంటి ఈ రెండు అంశాలపైన ప్రస్తుతం కొంత సందిగ్ధత ఉంది. అయితే ఇప్పుడు ఫెడరేషన్ సభ్యులు కూడా ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల దాకా కూడా ఆ కాల్ షీట్ కూడా వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరొక వైపు సెకండ్ సండేకి సింగిల్ కాల్ షీట్ అనే దానిపైన ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టుంది. ఇదొక్కటి కూడా పరిష్కారం అయితే సమస్యకి పరిష్కారం అవుతుంది. ఆ తర్వాత వేతనాలకు పెంపుదలకు సంబంధించి ఎంత పెంచాలి, ఎందుకంటే ఇప్పటికే మనం చూడటం జరిగింది 2000 లోపు ఉన్నటువంటి వారందరూ కూడా దాదాపుగా 25% దాకా వాళ్ళు పెంచడానికి కూడా గతంలో చెప్పడం కూడా జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా 13 యూనియన్లకు చూసుకుంటే 10 యూనియన్లకు గతంలో పెంచడం జరిగింది. మిగతా 3 యూనియన్లకు డాన్సర్ అసోసియేషన్ కానీ ఇటు ఫైటర్స్ కానీ దాంతోపాటు టెక్నికల్కి సంబంధించిన వీళ్ళ ముగ్గురు కూడా గతంలో పెంచలేదు కాబట్టి ఆ పర్సంటేజ్ దానికి సంబంధించి ఇప్పుడు చర్చించేసి దానిపైన కూడా ఒక అంగీకారానికి కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడే మెగాస్టార్ చిరంజీవి ఇంటి దగ్గరే ఈ 3 యూనియన్లకు సంబంధించి కూడా ఎంత పర్సంటేజ్ పెంచితే బాగుంటుంది అంటే వాళ్ళు అడుగుతున్నట్టుగా 30% కాకుండా ఎంత పర్సెంటేజ్ వాళ్ళకు కూడా పెంచి దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనే దానిపైన కూడా ప్రధానంగా చిరంజీవితో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ప్రస్తుతం చిరంజీవితో జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ఫెడరేషన్ సభ్యుల యొక్క సమస్యలు చాంతమేంత వరకు పరిష్కారం ఇచ్చి విధంగానే ప్లాన్గా చేస్తున్నట్టు చెబుతుంది. దాంతోపాటు ఇక్కడ చిరంజీవి దగ్గర జరుగుతున్నటువంటి సమావేశానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించి పాయింట్ టు పాయింట్ అక్కడ ఫిలిం ఛాంబర్లు కూడా సభ్యులు కూడా ఇక్కడి నుంచి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు కూడా దీనిపైన చర్చించేసి ఈ యొక్క వివాదానికి ప్రస్తుతం వేతనాలకు సంబంధించి ఒక సమస్యకి మాత్రం ఫుల్ స్టాప్ పెట్టే విధంగా అయితే ప్రస్తుతం అయితే ఒక కొలిక్కి తీసుకొచ్చే విధంగా అయితే ముందుకైతే జరుగుతుంది. వెంకట్, అంటే సినీ కార్మికుల డిమాండ్స్ లో కొంత జటిలంగా మారిన డిమాండ్ ఏంటి? ఇటు ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఇటు ఫెడరేషన్ సభ్యులకు కావచ్చు, మధ్యలో ఎక్కువగా జటిలంగా తయారైన ఆ డిమాండ్ ఏది? దాని గురించి ఎటువంటి పరిష్కారం లభించే అవకాశాలు ఉన్నాయని ఆశాభావంగా ఉంది. ప్రస్తుతం అంటే కాల్ షీట్స్ సంబంధించి అంటే వాళ్ళకి టైమింగ్ గతంలో ఏంటంటే ఉదయం 6 నుంచి రాత్రి 6 గంటల దాకా కూడా సింగిల్ కాల్ షీట్ ఉండేది. ఆ తర్వాత చూస్తే మళ్ళీ ఆ కాల్ షీట్ కూడా ఉండేది, అంటే 1.5 కాల్ షీట్ లాగా ఉండేది. ప్రస్తుతం చూస్తుంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తుంటే ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల దాకా అయితే అది సింగిల్ కాల్ షీట్ కిందకి లెక్క వస్తుంది. కాబట్టి ఆ తర్వాత ప్రొడ్యూసర్ పైన కూడా తర్వాత అదనంగా కాల్ షీట్ ఇచ్చే అవకాశం ఉండదు. సో దీనివల్ల ప్రొడ్యూసర్కి చాలా వరకు ఉపయోగం ఉంటుంది. ఇదే కనుక దీనికి ఫెడరేషన్ కానీ ఇట్లా ఒప్పుకుంటే మాత్రం తమ వేతనాలు పెంచడానికి గతంలో ఏదైతే అనుకున్నారో దానికి సంబంధించి మొత్తం కూడా పరిశీలించడానికి అవకాశం ఉంటున్నట్టుగా చెప్పడం జరిగింది. ఇప్పుడు దీనిపైన ప్రధానంగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దీనిపైన కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా వాళ్ళు అంగీకరించినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఫెడరేషన్ సభ్యులు బయటకు వచ్చిన తర్వాత చిరంజీవితో ఏం మాట్లాడారు, చిరంజీవి వాళ్ళకి ఏం సూచనలు ఇచ్చారు, ఆ తర్వాత వీళ్ళు ఏం చేయబోతున్నారు అనేది వాళ్ళకి క్లారిటీ కూడా వాళ్ళు తర్వాత అయితే బయటకు వచ్చిన తర్వాత మీడియా ముఖంగా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇక ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి ప్రతిదీ కూడా మినిట్ టు మినిట్ ఫిలిం ఛాంబర్లో కూడా అక్కడ సమావేశంలో ప్రొడ్యూసర్స్ అందరూ కూడా చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి యాక్టివ్ గిల్డ్కి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్తో పాటు మిగతా ప్రొడ్యూసర్ అందరూ కూడా రావడం జరిగింది. ప్రస్తుతం అయితే 2 వైపులు అక్కడ చర్చ జరుగుతున్నా కూడా ఇక్కడ కూడా చర్చ జరుగుతుంది. ఈ 2 చర్చల సారాంశం ఏంటంటే సమస్యను ఈ రోజుతో పరిష్కరించే విధంగా, ఒకవేళ కుదరకపోతే రేపటి లోపల సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా అది కూడా సామరస్యంగా 2 వైపులా ఫిలిం ఫెడరేషన్కి ఫిలిం ఛాంబర్కి మధ్య
రెండు వైపులు కూడా సమస్యను ఇద్దరు కూడా ఆమోదీయంగా ఉండే విధంగానే, అండ్ ప్రస్తుతం ఏంటంటే 30% కాకుండా దాన్ని 20% ఇచ్చేసి, ఆ 20% ఈ సంవత్సరం ఇచ్చేసి మిగతా 2 ఇయర్స్కి 10% చొప్పున పెంచుకుంటూ అలా పెంచుకునే విధంగా అట్లా ఒక సజెషన్స్ కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి దానికి కూడా ఫెడరేషన్స్ కానీ ఇటు ప్రొడ్యూసర్స్ కానీ ఒక ఏకాభిప్రాయం రావాలి. అది ఇక్కడ చిరంజీవి దగ్గర ఒక క్లారిటీ వస్తే మాత్రం, ఇప్పుడు ఫెడరేషన్ నుంచి కూడా ఒక కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన తీసుకొని దానికి క్లారిటీ వస్తే ఇదే అంశాలు మెగాస్టార్ చిరంజీవి అటు ప్రొడ్యూసర్స్ వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకొని ఈ సమస్యకి ఇరువైపులో కూడా న్యాయం జరిగే విధంగా అయితే ప్రస్తుతం అయితే కార్యాచరణ రూపించే విధంగా అయితే జరుగుతుంది. వెంకటరెడ్డి, ఇప్పటికే గంట పైగా ఈ సమావేశం కొనసాగుతోంది. వివిధ సమస్యలు చిరంజీవి దృష్టికి కార్మికులు తీసుకువెళ్తూ ఉన్నారు. ఈ రోజు ఏవైనా ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించి వివరించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే గతంలో చిరంజీవిని పెద్ద నిర్మాతలు కలిశారు, నిన్న చిన్న నిర్మాతలు కలిశారు. ఈ రోజు ఫెడరేషన్ సభ్యులు కూడా తమ సమస్యలు వివరిస్తూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరోవైపు అత్యవసరంగా నిర్మాతల సమావేశం కూడా కొనసాగుతోంది. సో ఒక కొలిక్కు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా ఈరోజు సాయంత్రం కల్లా? చిరంజీవి కానీ ఏమైనా మీడియాకు వచ్చి వివరించే అవకాశాలు ఉంటాయా? చిరంజీవి బయటకి అయితే రారు, కానీ చిరంజీవి దగ్గరికి వెళ్ళినటువంటి ఫెడరేషన్ సభ్యులు మాత్రం మీడియా ముందుకు వచ్చి చిరంజీవితో ఎటువంటి చర్చలు జరిగాయి, దాని సారాంశం ఏంటి అనేది మాత్రం వాళ్ళు మీడియాకి చెప్పడం కూడా జరుగుతుంది. ఎందుకంటే గతంలో ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అప్పుడు ఆ సమయంలో కూడా ప్రొడ్యూసర్స్లో దాంట్లో సి కళ్యాణ్ ఒకటే మీడియాతో మాట్లాడటం జరిగింది తప్పితే మిగతా ఎవరు కూడా మాట్లాడలేదు. అయితే ఈ రోజు కూడా ఫిల్మ్ ఛాంబర్లో జరుగుతున్నటువంటి సమావేశంలో అక్కడ కూడా కొంతమంది ప్రొడ్యూసర్స్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఇక్కడేమో ఫెడరేషన్కి సంబంధించిన సభ్యులు కూడా మాట్లాడే అవకాశం ఉంది. రెండు వైపులు కూడా సమస్యకు పరిష్కారం ఏ విధంగా ఏకాభిప్రాయం కుదురుతుంది అనే అంశం పైన ప్రస్తుతం ఇరువురు కూడా సమస్యకి సంబంధించి కూడా మీడియా ముందుకు వచ్చేసి చెప్పే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడే సమస్యకు ప్రధానంగా ఇక్కడే మెగాస్టార్ చిరంజీవి దగ్గర ఇక్కడ ఒక క్లారిటీ వస్తే మాత్రం ఇది ప్రొడ్యూసర్స్ కూడా కన్వే అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ వాళ్ళు కూడా దీనిపైన ఆలోచించేసి వేతనాల పెంపుదల పైన మిగతా అంటే 24 క్రాప్స్లో ఇప్పటికే వాళ్ళు గతంలో చెప్పడం జరిగింది. 13 యూనియన్లో దాంట్లో 10 యూనియన్లకు పెంచడం జరిగింది. మిగతా 3 యూనియన్లకి ఇక్కడ వేతనాల పెంపుదలపైన సందిగ్ధత ఉంది. కాబట్టి దానిపైన సానుకూలంగా ఎలా పెంచేది అంటే వీళ్ళ ఇంటర్నల్గా మనకు తెలుస్తుంది ఏంటంటే, నిన్న తెలిసిన దాని ప్రకారం 5% అనేసి ఉండటం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 5% కాదు, దానికి కొద్దిగా ఎక్కువ పర్సంటేజ్ ఇచ్చేసి మిగతా యూనియన్లు కూడా పెంచేస్తారు. ఎందుకంటే మిగతా ఈ 3 యూనియన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ వేతనాలు వస్తుంటాయి కాబట్టి దాని బడ్డెన్ ఎక్కువ బడ్డెన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానిపైన కొంత చర్చ అయితే జరిగే అవకాశం ఉంటుంది. అది ఒక క్లారిటీ వస్తే మాత్రం ఈ రోజు సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఏదేమైనా కూడా రెండు వైపులా కూడా సమస్య పరిష్కారానికి అయితే కొంత అయితే ఒక మార్గం అయితే సుగమం అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వటం జరిగింది. దాంతోపాటు ఫిలిం ఛాంబర్ కూడా అత్యవసర సమావేశం జరుగుతుంది. రేపు మళ్ళీ ఫిలిం ఫెడరేషన్ కూడా తమ యూనియన్స్ దగ్గర కూడా వాళ్ళు కూడా మొత్తం 24 క్రాప్స్ సంబంధించి ఒక నిరవధికంగా ఒక నిరసన కూడా వాళ్ళు నిన్న పాటిస్తామని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో రేపటి అది కూడా జరగకుండా ఈ రోజుని సమస్యను పరిష్కరించే విధంగా అయితే వాళ్ళైతే కార్యాచరణ కూడా రూపొందిస్తుంది. దీనికి సంబంధించి మొత్తం క్లియర్గా కూడా ఫెడరేషన్ సభ్యులు బయటకు వచ్చిన తర్వాత చెప్పే అవకాశం ఉంటుంది. దాని సారాంశం మాత్రం కంపల్సరీగా తమకు సమస్యను పరిష్కరించే విధంగా అయితేనే ఇక్కడైతే చర్చలు కూడా జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ వెంకట్. సుమారు గంటకు పైగా చిరంజీవితో సినీ కార్మికుల సమావేశం కొనసాగుతోంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సినీ కార్మికులు తమ డిమాండ్స్ ఏంటి, తాము ఎదుర్కొంటున్న సమస్యలేంటి, ఇవన్నీ కూడా చిరంజీవికి తెలియజేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే చిరంజీవితో సమావేశం ముగిసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే సుమారు గంటకు పైగా కూడా ఈ సమావేశం కొనసాగుతోంది. మరోవైపు నిర్మాతల అత్యవసర సమావేశం కూడా మరోవైపు ఫిల్మ్ ఛాంబర్లో కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఖచ్చితంగా ఒక ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు.